హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం సత్యభామ సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు సీరియల్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే సీరియల్ చూసిన తర్వాత సాయంకాలం 6 o'clock అయితే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే 2 సార్లు చూడొచ్చు ఈరోజు సీరియల్. ఒకవేళ మీరు మార్నింగ్ చూసినా కానీ ఇంకొకసారి కూడా చూడండి. అంత స్టఫ్ ఉంది సీరియల్లో. ఎందుకంటే మీరు లేడీసే కాబట్టి సీరియల్ చూస్తూ ఉంటారు. లేడీస్ అనే వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండాలనేసి ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత, మన సత్య ఫైట్ చూసిన తర్వాత నాకైతే అర్థమైంది. నిజంగా ఈరోజు ఎపిసోడ్ మాత్రం చాలా చాలా బాగుంది. నిన్న కామెడీ సీన్ ఒకటి మీకు చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ మహదేవయ్య ఆ ప్యాడ్ ఎత్తుకొని ఇట్ట ఫోజ్ చేస్తాడు చూడండి, అది మాత్రం లిటరల్లీ నాకు ఇప్పుడు కూడా నా కళ్ళ ముందు తిరుగుతా ఉంది. అసలు ఆ సీన్ మాత్రము మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సత్య వచ్చి అక్కడ అమ్మగారికి జ్వరం వచ్చి పాపము చెద్దొస్తా అంటే మన క్రిష్ వచ్చి మా బాపు దగ్గర వెళ్ళనగానే ఒళ్ళొంచి ఇచ్చాలనేసి ప్యాడ్ కూడా ఎత్తేస్తారు ఆఖరికి. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇదే ట్రాక్ కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే ఇంకొక నెల దినాలుగానే ట్రాక్ కంటిన్యూ అయ్యి సత్య ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేసి అక్కడ మహదేవయ్య మళ్ళీ వేరే పార్టీలో జాయిన్ అయ్యి వేరే పార్టీలోంచి మళ్ళీ మహదేవయ్య ఎమ్మెల్యే అయ్యి ఈ విధంగా ఉంటే కొంచెం కొత్తగా ఉంటుంది. ఇప్పుడు సీరియల్ అంతా ఎలా ఉన్నాయి, అత్త కోడల పైన పెత్తనం చలాయించడము, లేకపోతే భర్త కొట్లాడుకోవడము, అంటే ఎప్పుడు కలుస్తారనేసి వెయిట్ చేస్తూ ఉండడము, ఒకరోజు కూడా వాళ్ళు సంతోషంగా ఉండే ఎపిసోడ్లు లేకపోవడము, ఇవన్నీ కాకుండా కొంచెం కొత్తగా అయితే సత్యభామ సీరియల్ వస్తుంది. ఇలాంటి స్టోరీలను అయితే మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. అందుకోసం అనేసి ఖచ్చితంగా టీవీలో అయితే చూడండి ఈ స్టోరీని చెప్తాను. అలాగే సత్యభామ ఫ్యాన్స్ 300 ఎపిసోడ్స్ చేయాలని, మా పరివారంలో 300 ఎపిసోడ్స్ చేయాలనేసి చాలా 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 వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ ఛానల్ కానీ, నా ఛానల్ కానీ, నా రివ్యూ కానీ ఎవరన్నా చూస్తా అంటే మాత్రం సత్యభామ ఫ్యాన్స్ కానీ, లేకపోతే సత్యభామ టీం కానీ, లేకపోతే టీవీ వాళ్ళకి సంబంధించిన టీం కానీ ఎవరైనా చూస్తా అంటే కొంచెం రికమెండ్ చేయండి. ఎందుకంటే ఈ వీక్లో ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ ఛాన్స్ ఉంది, నెక్స్ట్ వీక్లో కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు 307 ఎపిసోడ్లో కాబట్టి జరుగుతూ ఉండేది. ఇంకా దాదాపు 350 ఎపిసోడ్ల లోపల ఎప్పుడన్నా చేయొచ్చు. ఈ టైంలో చేస్తే ప్రచారానికి వచ్చారా అనేసి కొంచెం హైప్ వస్తుంది. అంటే ప్రచారం అంటే ఏమనుకుంటారు, పొలిటికల్గా కూడా ఉంది అనేసి కొంచెం జెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు సీరియల్ పై చూడడానికి. దానికోసం అనేసి ఈ వీడియోని మాత్రం కొంచెం కన్సిడర్ చేసి సత్యభామ 8:30 కావాలనేసి మేము ఎన్నోసార్లు అడిగినాం. అది చేయలేకపోయినా కానీ ఇదన్నా చేయండి. కనీసం మా పరివారంలో కొంచెము ఈ ఎలక్షన్ అయిపోయే లోపల మీరు ప్రచారానికి వచ్చారా, ప్రచారంలో ఎలా ప్రచారం చేస్తారనేసి కొన్ని సీన్స్ యాడ్ చేసి దాన్ని మంచి ప్రోమో కట్ చేసి అంతా ఇన్స్టాగ్రామ్లో అట్లంతా ట్రెండ్ అయిందంటే మాత్రం మంచిగా ఉంటుంది సీరియల్. ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి స్టోరీ. ప్రతి ఒక్క సీరియల్ కంప్లీట్గా ఒకే లెవెల్లో ఉంటే ఈ సీరియల్ మాత్రం డిఫరెంట్గా ఉంది. ఇలాంటి సీరియల్ మనం ఆదరించాలి. సీరియల్ సేవ్ చేసుకోవాలంటే ఇలాంటి సీరియల్ ఖచ్చితంగా ఉండాలి. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని ఇంకా మరిన్ని వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మనకి. సత్యభామ విల్ ద ఫైర్ అంటే ఈ విధంగా ఉంటుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చేత్తో కొడుతుంది అనుకున్నా కానీ అసలు చెప్పుతో కొడుతుంది అనేసి మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.